హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. బీరకాయ కర్రీ ఈ విధంగా చేసి చూడండి. తప్పకుండా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారండి. ప్రాసెస్ చూద్దాము. ముందుగా నేనైతే 1 kg బీరకాయ తీసుకున్నానండి. దీని విధంగా ఫైన్గా చాప్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చాప్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 2 మీడియం సైజు ఆనియన్ తీసుకున్నానండి. వీటిని చక్కగా ఈ విధంగా ఫైన్గా చాప్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా చక్కగా చాప్ చేసుకొని పెట్టుకోండి. 2 రెమ్మల కరివేపాకును కూడా తీసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, ఫాస్ట్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కానీ రోటీలోకి కానీ సూపర్గా ఉంటుంది. కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదు అంటే త్వరగా మాడిపోతాయండి. కర్రీస్ ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. లో టు మీడియంలోనే చేసుకోవాలండి. వీటిని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకోండి. లేదు అంటే మూత పెట్టుకొనైనా ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. చూడండి, ఆనియన్స్ అయితే సగం వరకు మెత్తగా అయిపోయి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటతో చక్కగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 3 మినిట్స్ అయినా సరే ఈ ఆయిల్లో ఈ బీరకాయ ముక్కలు చక్కగా ఫ్రై అవ్వాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి. ఈ విధంగా 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేశారు అంటే చక్కగా వాటర్ అనేది ఊరుతుందండి. ఈ విధంగా బీరకాయలో ఒకసారి గరిటతో కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మీ రుచికి తగినట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ బీరకాయ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మగ్గనివ్వండి. ఈ విధంగా మధ్య మధ్యలో ఒకేషనల్గా మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలండి బీరకాయని. చూడండి, బీరకాయలో వాటర్ కొద్దిగా తగ్గినప్పుడు మీరు మిల్క్ని యాడ్ చేసుకోండి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. మీ కూరకి తగినట్టుగా 1/2 గ్లాస్ వరకు పడతాయండి మిల్క్. అయితే చక్కగా మిల్క్ వేసుకొని ఈ విధంగా గరిటతో కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయినా ఉంచండి. ఈ బీరకాయ ముక్కలన్నీ పాలలో ఉడికి చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వాటరు ఈ బీరకాయలో ఉన్న పాలు మొత్తం చక్కగా ఎగిరిపోవాలండి. అప్పటి వరకు మీరు నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మూత పెట్టకుండా ఈ విధంగా చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చూసారా, రెడీ అయిపోయింది కర్రీ. అయితే వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి సూపర్గా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్